మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యనని, భర్త హత్యకు 20 లక్షల సుపారీ కుదుర్చుకుందని తాజాగా బయటపడింది. రాజా రఘువంశిని అంతమొందించాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని పట్టుబట్టిందని చెప్పారు. ఇండోర్లోని తమ కుటుంబానికి చెందిన కంపెనీ వర్కర్లను షిల్లాంగ్ పిలిపించి నిందితులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ప్లాన్ అమలు చేసిందని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తాన్ని సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఇండోర్ నుంచి పర్యవేక్షించాడని వివరించారు. మే 23న షిల్లాంగ్లోని అటవీ ప్రాంతంలో రాజా రఘువంశీ మర్డర్ జరగగా భర్త శవాన్ని లోయలో పడేయడంలో సోనం హంతకులకు సాయపడిందని తెలిపారు. ఆపై ఆమె మే 25న ఇండోర్ తిరిగి వచ్చి సిటీలోనే తలదాచుకుందని పోలీసులు చెప్పారు. కొత్త జంట కనిపించకుండా పోవడంపై రాష్ట్రంలో కలకలం రేగగా మేఘాలయ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 2న రాజా డెడ్ బాడీ గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజా అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా పాల్గొన్నాడని పోలీసులు తర్వాత గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే, హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన రాజా, సోనం మే 22వ తారీఖు రాత్రి నంగ్రియాట్ గ్రామంలో ఒక హోమ్ స్టేలో బస చేశారు. మే 23న ఇద్దరు కలిసి ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. అప్పటికే కిరాయి హంతకులు ఆకాష్, ఆనంద్, వికాస్ షిల్లాంగ్కి చేరుకున్నారు. వారిలో ఒకరితో సోనం ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ వచ్చింది. ట్రెక్కింగ్కు బయలుదేరిన రాజా, సోనంలకు మార్గ మధ్యలో ఈ ముగ్గురు కలిశారు. తాము కూడా ట్రెక్కింగ్కేనని రాజాను మాటల్లో పెట్టి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సోనం ఆదేశాలతో ఆ ముగ్గురు రాజాపై కత్తితో దాడి చేసి చంపేశారు. ఆపై రాజా డెడ్ బాడీని లోయలో పడేసేందుకు సోనం వారికి సహాయం చేసింది. తర్వాత నిందితులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా సోనం తొలుత గువాహటికి, అక్కడి నుండి మే 25న ఇండోర్కు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ సమీపంలోని ఓ దాబా వద్ద పోలీసులకు సరెండర్ అయింది. అయితే ఇండోర్ నుండి సోనం ఘాజీపూర్కి ఎలా చేరుకుందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సోనంను ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, హంతకులు ఆకాష్, ఆనంద్, వికాస్లను పోలీసులు విచారిస్తున్నారు. ఆల్రెడీ ప్రియుడు ఉండగా రాజాతో సోనం వివాహానికి ఎందుకు ఒప్పుకుంది? పెళ్ళయ్యాకనైనా ప్రియుడితో పారిపోవచ్చుగా. తన సోదరుని ఎందుకు చంపించింది? 7 జన్మలకు తోడుగా ఉంటానని సోనం, రాజా మాటివ్వగా సోనం మాత్రం 7 రోజులు కూడా కలిసి ఉండలేకపోయిందంటూ రాజా రఘువంశీ సోదరి సృష్టి ఒక వీడియోలో కన్నీటి పర్యంతమైంది. రాజా అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఆమె తండ్రిని ఓదార్స్తూ కనిపించాడని ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.